హలో అండి, నేను మీ డాక్టర్ రాజేందర్ కందికొండ, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. శబరిమల వెళ్ళే అయ్యప్ప స్వామి భక్తులందరికీ నా యొక్క మనవి. ఈ మధ్య కాలంలో కేరళ స్టేట్లో బ్రెయిన్ ఈటింగ్ పారాసైటిక్ ఇన్ఫెక్షన్ గురించి అందరం వింటున్నాం. అది ఒక పారాసైట్ ద్వారా వ్యాప్తి చెందుతుంది. దాన్ని నెగ్లేరియా ఫౌలేరి అంటారండి. ఆ ఇన్ఫెక్షన్ని ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్సెఫలైటిస్ అంటారు. సో మెయిన్గా ఇది ఎలా వ్యాప్తి చెందుతుందంటే, అక్కడ ఉన్న ఫ్రెష్ వాటర్ లేక్స్లో కానీ, పాండ్స్లో కానీ, రివర్స్లో కానీ హెడ్ బాత్ చేసినప్పుడు ఆ పారాసైటిక్ ఆర్గానిజం ముక్కు ద్వారా బ్రెయిన్లోకి స్ప్రెడ్ అవుతుంది. సో ఇది స్ప్రెడ్ అయిన తర్వాత ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే, హై ఫీవర్స్ రావడం, వామిటింగ్స్ రావడం, హెడేక్స్ రావడం, కాన్షియస్ లెవెల్స్ తగ్గడం, సీజర్స్ అంటే ఫిట్స్ రావడం ఇలా జరుగుతుంది. సో ఈ లక్షణాలన్నింటినీ ఫాస్ట్గా ఐడెంటిఫై చేసి దగ్గరలోని డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ ఎ వెరీ రేర్ ఇన్ఫెక్షన్, బట్ ఇట్ ఈస్ వెరీ డేంజరస్ అండ్ ఫైటల్. సో భక్తులందరూ తప్పకుండా తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. హెడ్ బాత్ చేసినప్పుడు కంప్లీట్గా నోస్ని క్లోజ్ చేసుకోవడం కానీ, ఇయర్స్ని క్లోజ్ చేసుకోవడం, నోస్ క్లిప్స్ని వాడడం చేయాల్సి ఉంటుంది. సో ఇలా చేస్తే మనం ఇన్ఫెక్షన్ రాకుండా అవాయిడ్ చేయొచ్చు. వారి యొక్క ప్రయాణం సురక్షితంగా జరుగుతుంది. థ్యాంక్ యూ.